హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను బఠానీని తీసుకొని 10 గంటల పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాక బఠానీని బాగా కడుక్కున్నాక కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను బఠానీ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి పొటాటో యాడ్ చేసుకున్నానండి. నేను మీడియం సైజ్ పొటాటోని తొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక నేను కుక్కర్ విజిల్ పెట్టుకున్నానండి. నేను ఒక 5 విజిల్స్ దాకా వేయించుకున్నానండి కుక్కరు. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నానండి నేను. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, నేను కుక్కర్ పెట్టేసుకొని చెక్ చేసుకుంటున్నానండి. కుక్కర్ అంతా కూడా ప్రెషర్ పోయింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, బఠానీని ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. మనం చేత్తో నొక్కకుండా మ్యాష్ అయ్యేలాగా ఉంటే సరిపోతుందండి. ఇలా బఠానీ అంతా ఉడికినాక నేను పప్పు గుత్తితో వెనుపుకుంటున్నానండి. మరీ పప్పుగా కాకుండా బఠానీ ఉండేలాగానే మ్యాష్ చేసుకుంటున్నానండి. కొన్ని మ్యాష్ అయ్యి కొన్ని బఠానీ తగులుతూ ఉంటే బాగుంటుందండి. ఒకసారి ఇలా అంతా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి నేను. సరే, అది కన్సిస్టెన్సీ చూడొచ్చండి ఎలా ఉందో. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని తాలింపుకి ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నేను ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. జీలకర్ర అంతా వేగిపోయినాక నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి, సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవి. ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలుగా తరుక్కున్నది యాడ్ చేసుకున్నానండి నేను. ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి తాలింపులో బాగా కలుపుకుంటూ. ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో పెద్ద సైజు ఒకటి యాడ్ చేసుకున్నానండి నేను. టమాటా కూడా అంతా తాలింపులో బాగా కలుపుకొని టమాటానంతా మగ్గించుకోవాలండి మనం. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం బఠానీలో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం కావాలంటే సరిపోకపోతే. ఒకసారి టమాటా అంతా కూడా మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి నేను ఒక 1 మినిట్ పాటు. దగ్గరకు అయిందాక ఒకసారి ఇక్కడ చూడొచ్చు, టమాటా అంతా కూడా మ్యాష్ అయిపోయిందండి. బాగా దగ్గరకు అయిపోయినాక మనం నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. నేను ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వాడానండి. ఒక 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఒక పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మసాలా అంతా కూడా బాగా గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకుని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్నాక గ్రేవీని కూడా మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గించుకోవాలండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేదాకా. ఒకసారి నేను గ్రేవీని చెక్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చినాక మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బఠానీ అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలా అంతా పట్టేలాగా. ఇలా బఠానీ యాడ్ చేసుకున్నాక మసాలా ఫ్లేవర్ అంతా బఠానీకి పట్టడం కోసం నెక్స్ట్ ఇందులోకి ఒక 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను. ఆ కుక్కర్లోనే కలుపుకొని ఒకసారి యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ తేలేలాగా మళ్ళీ బఠానీకి యాడ్ చేసుకొని 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం. మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, నేను బఠానీని చెక్ చేసుకుంటున్నాను. బఠానీ అంతా కూడా ఉడికిపోయి దగ్గరగా అయిపోయిందండి. ఇలా దగ్గరగా అయిపోగానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. బఠానీ అంతా కూడా ఉడికిపోయిందండి. బఠానీని ఇప్పుడు మనం వెజిటేబుల్స్తో గార్నిష్ చేసుకుందామండి. ఇలా ఉడికిపోయిన బఠానీలోకి నేను సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నానండి నేను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెరుగుని ఫోర్క్తో బీట్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చిందాక బీట్ చేసుకున్నాక ఇందులో గార్నిష్కి యాడ్ చేసుకున్నానండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి పానీపూరి కూడా యాడ్ చేసుకున్నానండి. బఠానీ చాట్ రెడీ అండి. పానీపూరికి చాట్ లాగా కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.